is known as Pythagoras theorem. Pythagoras theorem, PHI, PHY, 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 TA, 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 GHRS, Pythagoras theorem. Pythagoras theorem, it is known as PHY, PHY, PHY. శృతి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? మెల్లగా చదువు. నేను అలానే అరిచి చదువుతాను. నేను అరిచి చదివినాను అనుకో, అప్పుడే నాకు అర్థమవుతుంది, అప్పుడే నాకు బుర్రకి ఎక్కుతుంది. నీకు డిస్టర్బెన్స్ అయితే నువ్వు బయటికి వెళ్ళిపో. ఏ కామ్ అంజలి దా. హాయ్ శృతి. హాయ్. ఏం చేస్తున్నావు? నేను చదువుకుంటున్నాను. యాక్చువల్లీ నాకు నీ సైన్స్ బుక్ కావాలి, ఇస్తావా? సైన్స్ బుక్కా? నో 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 నో, అదైతే నేను రివిజన్ చేయాలి, సో నాకు అది కుదరదు, నేను ఇవ్వను. పోనీ మ్యాథ్స్ బుక్ ఇస్తావా? మ్యాథ్సా? నో, మ్యాథ్స్ కూడా నాకు ప్రాక్టీస్ చేస్తుంది సమ్స్, సో మ్యాథ్స్ కూడా అవ్వదు, ఇవ్వను. సరే బాయ్. బాయ్. అలానే వెళ్తూ వెళ్తూ అంజలి గేట్ పెట్టి వెళ్ళు, గేట్ పెట్టేసి వెళ్ళు. ఇదేంటి ఇన్ని సౌండ్స్ పెట్టేశారు వీళ్ళు? చదువుకోరా ఏంటి? ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అక్క మీరు కొంచెం సౌండ్స్ వాల్యూమ్ తక్కువ చేస్తారా? అక్కడ వరకు వినిపిస్తుంది నాకు. నీదే ఫ్లోర్? సెకండ్ ఫ్లోర్. మేము ఫస్ట్ ఫ్లోర్లో పెడితే నీకు సెకండ్ ఫ్లోర్ వరకు వినిపిస్తుందా? అవును అక్క, సౌండ్స్ చాలా గట్టిగా వస్తున్నాయి, తక్కువ చేయండి వాల్యూమ్, నాకు రేపు ఎగ్జామ్ ఉంది. మేము చేయంపా. అక్క ప్లీజ్ తక్కువ చేయండి, లేకపోతే మళ్ళీ వార్డెన్కి చెప్పాల్సి వస్తుంది. మరి చెప్పుకోపో. ఇదొకటి. హౌ యూ విల్ క్లాప్, ప్లీజ్ పోన్ క్లాప్. శృతి గుడ్ నైట్. నేను లైట్ ఆఫ్ చేసి పడుకుంటున్నాను. ఏ పూజ, లైట్స్ ఆఫ్ చేయు, ఆన్ చేయు. ఎందుకు, ఏమైంది? నేను చదువుకుంటున్నాను. నేను అట్లీస్ట్ రోజు 1 వరకు అయినా రోజు చదువుతాను అనమాట. ఏంటి 1 వరకు చదువుతావా? అవును. అయితే లైట్స్ ఆన్ పెట్టాలా? అవును, లైట్స్ ఆన్ పెట్టు. లైట్స్ ఆన్ పెడితే నాకు నిద్ర రాదు. నువ్వు క్యాండిల్ పెట్టుకొని చదువుకో. క్యాండిల్ పెడితే నాకు మళ్ళీ నా కళ్ళు మండుతాయి పూజ. లైట్స్ ఆన్ చేయు, లైట్ ఆన్ చేసి పడుకో. ఎక్కడో టార్చర్ చేస్తుంది. మేమైతే రూమ్ చేంజ్ చేయాలి అసలు. ఏ హిందూజా, బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నావా? అవును. అయితే నా కోసం బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తావా ఈ రూమ్ లో? ఎందుకు? నువ్వు బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా లెగ్వవా నీ సీట్లో నుంచి? అదేంటంటే నాకు ఈరోజు అసైన్మెంట్ సబ్మిట్ చేస్తుంది హిందూజా, సో ఈరోజు లాస్ట్ డేట్ అంట, అందుకే రాసుకుంటున్నాను. ప్లీజ్ తీసుకొస్తావా? అమ్మో, మీద యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నట్టు పోజులు కొడుతుంది బాబోయ్. నీకు దండం అసలు వచ్చి. ఇదెవరిది? ఈ టాప్ అయితే నాది కాదు కదా. మళ్ళీ నాకు బట్టల పైన ఈ గర్ల్స్ వేసేసినట్టున్నారు వాళ్ళ బట్టలు. ఇప్పుడు వెళ్ళి వార్డెన్ మ్యామ్ కంప్లైంట్ చేయాలి. వార్డెన్ మ్యామ్, వార్డెన్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏమైంది శ్రేయ? మ్యామ్, నావి డ్రై క్లోత్స్ మీద ఎవరో తడి బట్టలు వేసేసారు మ్యామ్. ఎవరో కావాలని చేస్తున్నట్టున్నారు, గర్ల్స్ గ్యాంగ్. ప్లీజ్ మ్యామ్ మీరు వచ్చి చూడండి. ఇదైతే రోజుది అయిపోయింది. ప్లీజ్ మ్యామ్ రండి నాతో. పదా వస్తున్నా. అన్ని టాప్స్ నావి ఉన్నాయి, కానీ మొన్న కొత్త తెచ్చిన క్రాప్ టాప్ ఎక్కడ ఉంది? అది ముందే ఆ క్రాప్ టాప్ నా బాయ్ ఫ్రెండ్ నాకు ఇచ్చాడు. అయ్యయ్యో, నా క్రాప్ టాప్ మళ్ళీ శ్వేత తీసుకున్నట్టుంది. వార్డెన్ మ్యామ్, వార్డెన్ మ్యామ్, గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏంటి శ్రేయ, ఏమైంది మళ్ళీ? మ్యామ్ మళ్ళీ నా టాప్ వెళ్ళిపోయింది మ్యామ్, కనిపించలేదు, ఎవరో తీసేసుకున్నారు నా క్రాప్ టాప్. ముందే నా బాయ్ ఫ్రెండ్, అంటే ముందే నా ఫ్యామిలీ వాళ్ళు ప్రేమతో నా కోసం తీసుకొచ్చారు మ్యామ్. ఆ క్రాప్ టాప్ కనిపించలేదు ఇప్పుడు, నాకు అది చాలా ఇష్టం. ప్లీజ్ నాతో రండి మీరు. ఆఫ్టర్నూన్ మ్యామ్. మ్యామ్ మ్యామ్ ఈరోజు అయితే ఘోరం జరిగిపోయింది మ్యామ్. మళ్ళీ ఏమైంది శ్రేయ? మ్యామ్ ఈరోజు నా పప్పులో తింటున్నప్పుడు పెద్ద రాయి వచ్చింది మ్యామ్. పప్పులో రాయా? అమ్మా అది కామన్ నా హాస్టల్లో. హాస్టల్ ఈజ్ ఫేమస్ ఫర్ దాట్. మీరు తిని చూడండి మ్యామ్.
మీరు వచ్చి చూడండి. పద వస్తున్నా. తలకాయ నొప్పి. పద. మ్యామ్ కమిన్ మ్యామ్. మ్యామ్ ప్లీజ్ మీరు నా రూమ్మేట్ని చేంజ్ చేసేయండి మ్యామ్. ఎందుకంటే మా రూమ్మేట్ ఉంది కదా, ఆమె రోజు రాత్రి స్విగ్గీలో ఫుడ్ ఆర్డర్ చేసి తింటుంది మ్యామ్. అయితే ఆమె ఫుడ్ ఓన్లీ ఆమెనే తింటుంది మ్యామ్, నాకు ఇవ్వకుండా ఆమె ఒక్కతే దొబ్బి తింటుంది మేడం. వాట్? వెళ్ళు. ప్లీజ్ మ్యామ్, ప్లీజ్ మీరు రూమ్మేట్ని చేంజ్ చేసేయండి. నీ రూమ్కి వెళ్ళు ఫస్ట్. పో. ఫుడ్ కోసం ఇదంతానా? పిచ్చి దెక్కను. హాస్టల్లో ఫుడ్ పెట్టట్లేమా? మ్యామ్ మ్యామ్ ఏం జరిగిందో తెలుసా మీకు? మీకు తెలుసా? ఎస్, మళ్ళీ మొదలు పెడుతుంది ఈ డ్రామా. ఇప్పుడేమైంది? మన హాస్టల్లో ఒక పెద్ద దయ్యం ఉంది మ్యామ్, నేను ఇందాకే చూసాను. అవును. వాట్? దయ్యమా? నా హాస్టల్లో నేనుండగా దయ్యము అవి ఇవి రావు, అర్థమైందా? అది మనం వస్తున్నప్పుడు హాస్టల్ కారిడోర్లో ఒక పెద్ద దయ్యం నీడ కనిపించింది మ్యామ్ నాకు. ఏయ్ శ్రేయ, అది దయ్యం నీడ కాదు. మరి కిందాక వార్డెన్ మ్యామే అక్కడ ఉండే, నేను చూశాను. అయ్యో, అంటే ఆ పెద్ద దయ్యం మీరేనా వార్డెన్ మ్యామ్? మీరేనా దయ్యం? హాస్టల్లో పెద్ద దయ్యం వార్డెన్ మ్యామే. ప్రీతి ఇక్కడ ఉన్నావా? ఎందుకు అలా అరుస్తున్నావు? ప్రీతి, నువ్వు వాష్రూమ్ ఒకసారి వెళ్తే యూజ్ చేస్తే క్లీన్ చేసిరా. అన్హైజీన్గా ఉంటే నేను ఎలా యూజ్ చేస్తాను? అంత అన్హైజీన్ అనిపిస్తే నువ్వే క్లీన్ చేసుకోవచ్చు కదా. నువ్వు యూజ్ చేస్తున్నావు కాబట్టి నువ్వే క్లీన్ చేయాలి. నేను ఎందుకు క్లీన్ చేస్తాను? మొత్తం ఫ్లోర్ మీద మొత్తం వాటర్ వేసి వచ్చేసినావు నువ్వు. నేను ఇందాకే జారి పడ్డాను తెలుసా అమ్మా. నేను ఇంకోసారి పడ్డాను అనుకో, నువ్వే చూపించాలి మన హాస్పిటల్కి తీసుకెళ్ళి. నువ్వు ఇంకోసారి పడినప్పుడు చూసుకుందాంలే, పో. క్లీన్ చెయ్యి, వచ్చేస్తూ ఉంటుంది. నువ్వే హైజీన్లా ఉన్నట్టు చేస్తావు. ఏ సుష్మా. హాయ్. హాయ్. నువ్వేంటి క్లోత్స్ ఉతుక్కోవా? ఉతుకుతాను. ఎందుకు? ఎందుకంటే నువ్వు బీరువా ఓపెన్ చేయగానే విపరీతమైన భయంకరమైన స్మెల్ వస్తుంది. అవునా? అవును, అది రూమ్ మొత్తం వస్తుంది. ఇలా చేస్తే రూమ్ ఫ్రెషనర్ 2 రోజుల్లోనే అయిపోయేటట్టుంది. మొత్తం బ్యాడ్ స్మెల్ వస్తుంది, రూమ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది కదా. కానీ నేనైతే వాష్ చేసుకుంటాను. ఎప్పుడు వాష్ చేస్తావు? నేనా మంత్లీ వన్స్ చేస్తాను కదా. అమ్మో, నువ్వు మీ ఇంట్లో కూడా ఇలానే చేసేదానివా? ఎలాంటి రూమ్మేట్ దొరికిందిరా బాబు. ఎక్స్క్యూజ్ మీ దివ్య. ఏంటి? మీరు చిప్స్ తింటున్నారా? మీరు మీ గర్ల్స్ గ్యాంగ్ కూర్చొని? అవును. ఏం చేయండి అంటే చిప్స్ తినేసి కవర్స్ ఉంటాయి కదా, అవి డస్ట్బిన్లో వేయండి. ఎందుకంటే అవి ఆ కవర్స్ ఉన్నాయి కదా, అవన్నీ గాల్లో తేలి వచ్చి ఫ్యాన్ గాలికి నా డ్రెస్ మీద పడుతున్నాయి అన్నమాట. అందుకే డస్ట్బిన్లో వేయండి. డస్ట్బిన్లో. అరే అదంతా చిల్లు, ఎంజాయ్ చేయి. ఎంజాయ్ చేయాలా? చెత్త వేసి ఎంజాయ్ చేయమని చెప్తున్నావు దివ్య నువ్వు. ఉండు, నీ పేరు నేను వార్డెన్ కంప్లైంట్ ఇస్తాను. ఉండు, రోజుకి అయిపోయింది వీళ్ళది. చిప్స్ తింటారో వేస్తా. అది నేను ఇందాక హెయిర్ వాష్ చేసి వచ్చాను. అయితే నావి హెయిర్ కండిషనర్, షాంపూ అవన్నీ అయిపోయాయి. హెయిర్ సీరం కూడా అయిపోయింది. సో మరి హెయిర్ వాష్ ఎలా చేసావు? నేను నీవు ఉండే కదా వాష్రూమ్లో హెయిర్ ప్రొడక్ట్స్, అవి యూజ్ చేసుకున్నాను. వామ్మో, నా హెయిర్ ప్రొడక్ట్స్ యూజ్ చేసుకున్నావా? నువ్వేం అనుకోవు కదా, అందుకే యూజ్ చేసుకున్నాను. నీకేం ప్రాబ్లం లేదు కదా. నేను నెక్స్ట్ వీక్ తెస్తానులే, నువ్వేం కంగారు పడకు. నెక్స్ట్ వీక్ నేను అన్ని తెస్తాను హెయిర్ ప్రొడక్ట్స్, అవి యూజ్ చేసుకో సరేనా? అలానే అంటావు నువ్వు ప్రతిసారి. అదే ఉంది, ఇది కూడా నేను యూజ్ చేసుకోవచ్చా భవ్య? యూజ్ చేసుకుంటానులే, ఏం కాదు. యూజ్ చేసుకోనా? యూజ్ చేసుకోవచ్చు కదా. ఇది కూడా యూజ్ చేసుకోనా? ఇది కూడా యూజ్ చేసుకోవచ్చా? ఇప్పుడు సమ్మర్లో కావాలి కదా. అయితే తెచ్చుకోవచ్చు కదా నీకోసం. నేను నెక్స్ట్ వీక్ నీకు ఇస్తానులే, సరేనా? ఇది కూడా, ఈ క్రీమ్ కూడా బాగుంటుంది కదా, గ్లోయింగ్ క్రీమ్. ఇది కూడా యూజ్ చేసుకుంటాను నేను.
బాగుంది ఇది కూడా. ఈ లోషన్ కూడా యూస్ చేసుకుంటాను నేను, సరేనా? ఇవేదో హెయిర్ ఆయిల్ ఉంటుంది, ఇది కూడా యూస్ చేసుకోవచ్చా? ఇది కూడా యూస్ చేసుకుంటాను. నీకు నెక్స్ట్ వీక్ నేను తెస్తాను, ఎప్పుడు యూస్ చేసుకో, సరేనా? అలానే ఉంటుంది, ఏం లేదు. నా బ్లాక్ షార్ట్స్ అవన్నీ సూపర్ ఉన్నాయి, నేను తెచ్చుకున్నాను తెలుసా. యా అవును. ఏ నిత్య, నువ్వు నిన్న తెచ్చుకున్నావు కదా బ్లాక్ షార్ట్స్, బ్లాక్ టీ షర్ట్, బాగుంది తెలుసా అది? అవును నేను తెచ్చుకున్నాను. నిన్న నువ్వు షాపింగ్ చేసావు కదా, అవును నేను కూడా చూసాను, బాగుంది. సో అదేంటంటే రేపు నాకు కాలేజ్ ఫెస్ట్ ఉంది, సో నువ్వు నాకు అది ఇస్తావా, బ్లాక్ షార్ట్స్ అండ్ టీ షర్ట్? ఎందుకు, నువ్వు షాపింగ్ చేసుకోవచ్చు కదా పోయి. అరే అది నాకు కావాలి, ఎందుకంటే నాకు అసలు బ్లాక్ క్లాత్స్ ఇష్టం లేదు, కానీ మా కాలేజ్ ఫెస్ట్లో గర్ల్స్కి బ్లాక్ కోడ్ ఇచ్చారనమాట డ్రెస్ వేసుకోవడానికి, సో అందుకే ఇస్తావా? ఒకరోజే కదా, నీకేం ప్రాబ్లం లేదు కదా నిత్య, నువ్వు ఇస్తావులే నాకు తెలుసు, సరేనా? సరే తీసి పెట్టు, మార్నింగ్ నేను వచ్చి తీసుకుంటాను, ఓకేనా? సరే. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? నేను అక్కడ కిచెన్లో టేబుల్ పైన చాక్లెట్ పెట్టాను, ఎవరో తినేసి జస్ట్ ర్యాపర్ వదిలేశారు. ఓహో, ఆ చాక్లెట్ నీదా? నువ్వు తిన్నావా? ఎందుకంటే అది నేను కూడా మొన్న చాక్లెట్స్ తీసుకొచ్చాను అనమాట, సో అది నాదే అనుకుని నేను తినేసాను అనమాట. అసలు నువ్వు ఒకసారి అడగాలి కదా, అలా ఎలా తినేస్తావు? నేను కూడా తెచ్చుకున్నాను కదా చాక్లెట్స్, నువ్వెందుకు మరి నా టేబుల్ మీద పెట్టావు? నేను తినకపోతే మరి ఎవరు తింటారు? సరే ఏడవకు, నేను నీకోసం తీసుకొస్తాను. ఎప్పుడు తీసుకొస్తావు? ఇలానే అంటావు, నువ్వు ప్రతిసారి నా చాక్లెట్స్ తినేస్తావు. తిండి పోద్దానా? అవ్యా, అదేంటంటే నేను రేపు ఫంక్షన్కి వెళ్ళాలి, సో దానికోసం నేను హెయిర్ స్ట్రైట్నర్ యూజ్ చేసుకోవచ్చు. అసలు నువ్వు అన్ని నా ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటావు, నీవేం తెచ్చుకోవా అసలు ఎప్పుడు? అరే నాకు హెయిర్ అసలు నా స్ట్రైట్గానే ఉంటుంది కదా, హెయిర్ అవసరం లేదేమో అని చెప్పి తీసుకోలేదు, బట్ రేపు ఫంక్షన్లో అటెండ్ అవ్వాలి కదా, అందంగా కనిపించాలి కాబట్టి హెయిర్ కొంచెం ఇలా అయిపోయింది, అందుకే హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవాలి. సరే తీసుకోపో. సరే థ్యాంక్ యూ. నీకేం ప్రాబ్లం లేదు కదా? ఇంకేం ప్రాబ్లం ఉంటుంది పా. నా ఫేస్ క్రీమ్ అయిపోయింది తెలుసా, నువ్వు చూసావా? అయితే నువ్వేంటి నాకెందుకు వచ్చి చూస్తున్నావు అట్లా? నేను నీ ఫేస్ క్రీమ్ ఏం యూస్ చేయలేదు, ఓన్లీ నేనైతే వీక్లీ 6 days యూస్ చేస్తాను, అప్పుడు అయిపోతుందా ఏంటి? 6 days వీక్లీ నా ఫేస్ క్రీమే యూస్ చేసావా నువ్వు? అందుకే అయిపోయింది నాది. నీకేం ప్రాబ్లం లేదు కదా? నాకేం ప్రాబ్లం లేదా, ఎంత కాస్ట్లీ తెలుసా అసలు. అందుకే నా ఫేస్ బాగా గ్లో అవుతుంది. అంతా యూస్ చేసేసుకున్నావు, నీ ప్రోడక్ట్స్ అయితే మాకు ఇవ్వవు అసలు. నేను తెస్తానులే నెక్స్ట్ వీక్, అవి యూస్ చేసుకో, ఆ క్రీమ్ యూస్ చేసుకో. నెక్స్ట్ వీక్ ఎప్పుడు రాదు, నువ్వు ప్రతిసారి ఇదే మాట అంటావు. ఆగు నీ పని చెప్తాను, అసలు నువ్వు ఎందుకు తీసుకుంటున్నావు, నువ్వు అసలు అడగకుండా ఎందుకు తీసుకున్నావు అసలు? కాల్ చేశాడు. హలో సాయి. హాయ్ బేబీ, ఏం చేస్తున్నావు? నేను అసైన్మెంట్ రాస్తున్నా. ఎవరిది? నీదే రాస్తున్నా, ఇంకెవరిది రాస్తాను? నేను రాయకపోతే ఇంకెవరు రాస్తారు చెప్పు? థ్యాంక్ యూ బేబీ. అవును మరి, నా ఫ్యూచర్ హస్బెండ్ కోసం నేను ఎంత కూడా హెల్ప్ చేయకపోతే ఎలా? కాదు. నో. డిస్టర్బ్ అవుతుంది మాకు. నేను మెల్లిగానే మాట్లాడతానులే. ఏం అవసరం లేదు, వెళ్ళు బయటికి. ఎప్పుడు చూసినా బాయ్ ఫ్రెండ్తో కాల్లోనే ఉంటుంది, ఏం పని చేయదు, ఏం చేయదు, చదువుకోదు కూడా. ఎందుకు వచ్చిందా ఈమె ఇక్కడ?
సరేలే వెళ్ళు బయటికి. నేను తర్వాత చేస్తా. అయితే అరుస్తున్నావేంటి? నేను కాల్లో ఉన్నాను కదా. నీకేం తెలుసులే, నువ్వు సింగిల్ కదా, నీకు బాయ్ ఫ్రెండ్ నీకు తెలుస్తుంది. చదువుకోవడానికి వచ్చాము ఇక్కడ, చదువుకోండి ఫస్ట్. అబ్బో, నీకు బాయ్ ఫ్రెండ్ లేడులే, సింగిల్ ఉన్నావని నీకు బాధ కదా, అందుకే కుళ్ళు నీకు. సరే వెళ్ళు ఫస్ట్ ఇక్కడ నుంచి. కుళ్ళు వా పిచ్చిదానా. అవును, నేను నీతో మాట్లాడడానికి బయట వచ్చాను. అవును, నా రూమ్లో ఆ గర్ల్స్కి కుళ్ళు, వాళ్ళకి బాయ్ ఫ్రెండ్ లేడు కదా అందుకే. నువ్వు నేను కలిసి ఉంటున్నామని జలస్ తెలుసా వాళ్ళకి. కుళ్ళుకుంటున్నారు వాళ్ళందరూ. నువ్వేం చేయంటే నెత్తికి ఒక నల్ల దారం కట్టుకో, ఎందుకంటే మళ్ళీ నీకు దిష్టి తాగింది అనుకో, మరి ఎలా? ఎవరది అక్కడ? ఇంకా పడుకోలేదా? అయ్యో, వార్డెన్ మ్యామ్ వచ్చేసింది. నేను నీకు తర్వాత మార్నింగ్ కాల్ చేస్తాను, సరేనా? ఓకే. ఎవరు ఫోన్లో మాట్లాడుతున్నారు? ఎవరు కనిపించలేదే. సో ఈ వీడియో పార్ట్ 2 కావాలా? అయితే త్వరగా కమెంట్ చేసేయండి. అండ్ అలాగే ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.